హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉదయం లేవగానే ఒక మంచి కామెడీ వీడియో చూడటం జరిగింది. దీన్ని ఎవరు చేయించారు, ఎలా చేయించారు అనేది నాకు తెలియనప్పటికీ ఇందుట్లో ఉన్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి కామెడీ మొత్తాన్ని మీకు క్లియర్ గా చెప్పాలని చూస్తున్నా. ఎందుకంటే పల్నాడుకి చెందిన వాడిగా నాకంటూ ఒక అవగాహన ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏం జరిగింది అనేది నాకు క్లియర్ గా తెలుసు కాబట్టి గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినోడిని కాబట్టి నాకు చాలా చాలా వాస్తవాలు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యంగా పిన్నెల్లి సోదరులు మొన్ననే అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. దీని తర్వాత ప్రత్యర్థులకి ఏమి చేయాలో అర్థం కాక తప్పక ఇంకా దిగజారిపోయి వాళ్ళ సొంత ఛానల్స్ లో కొన్ని వార్తలని కావాలని ప్రచురించడం జరుగుతుంది. దీన్ని చూసినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది రే మరీ ప్రజల్ని కమెడియన్లు చేస్తున్నారు కదా, ఏంది ఇలా ఉంది అని. సో ఈ వీడియోకి కంపల్సరిగా నేను కౌంటర్ వీడియో చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి, పల్నాడు వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలకి తెలియాలి కాబట్టి. ముఖ్యంగా నిరవధికంగా గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కటంటే ఒక్క హత్య అయినా జరిగిందా? 20 సంవత్సరాల నుంచి చూసుకోండి. అక్కడ హత్యలు కానీ లేదంటే దారుణమైన ఘటనలు కానీ చాలా తక్కువ. ఎవరో కూటమి టీడీపీ వారు వారు వీరు కొట్టుకోవడం తప్పించి హత్యల వరకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మీరు కనుక క్షుణ్ణంగా గమనిస్తే వరుస హత్యలు, అటు టీడీపీ నాయకులు చంపుకుంటూ ఉన్నారు, ఇటు దొరికిన వాళ్ళు దొరికినట్టు కక్ష సాధింపు జరిగా టార్చర్లు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మాచర్ల మారింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం మారింది మాచర్ల నాకు తెలియాలి. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్న మాచర్లకి, గత 2 సంవత్సరాలు చూస్తున్నటువంటి మాచర్లకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో చేసిన అభివృద్ధి తప్పించి ఇంకా ఏది కొత్తగా మారలేదు, కొత్తగా రాలేదు, కొత్త ప్రాజెక్టులు కూడా అక్కడ ఏమీ లేవు. కనీసం ప్రజలకి ఈ వాస్తవం తెలుసా లేదనేది నేను ఆలోచిస్తున్నా. అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ న్యూస్ రీడర్ చెప్తున్న న్యూస్ ని ఒకసారి మీరు వినండి. మార్చిలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అది ఏ మార్పు అనేది మనం ఏమని చెప్పిందా చెప్పదు, ఎందుకంటే అక్కడ ఏం మార్పు లేదు కాబట్టి. మాచర్లలో గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే ఇప్పటికీ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్పించి కొత్తగా మాచర్లలో వీళ్ళు చేసింది ఏమీ లేదన్నది మాత్రం వాస్తవం. అభివృద్ధి కనిపిస్తుందంటే ఏం కనిపిస్తుంది చెప్పాలి కదా, అది చెప్తే బాగుంటుంది మేడం. ఇక్కడ దశాబ్దాల తరబడి పాతుకుపోయిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ 2024 ఎన్నికల్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయాడు. కానీ గత 4 సార్లు అంటే 20 సంవత్సరాలుగా పిన్నెల్లిని ఓడించే దమ్ము కానీ, ధైర్యం కానీ, బలం కానీ ఎవరికీ లేదు. ఎందుకని అతను వరుసగా అభివృద్ధి చేసుకుంటూ అటు పల్నాడు మాచర్ల ప్రాంతాలకి పెద్ద పెద్ద హైవేలు వేయించడంతో పాటు హాస్పిటల్ నిర్మించి మడకశిర ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఆయన చాలా సునాయాసంగా శంకుస్థాపన చేయించుకుని స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తి. పెద్ద హైవే వేయించింది అతనే, హాస్పిటల్ కట్టించారు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించారు. ఇవన్నీ అప్పటివే. కానీ ఇప్పటికీ గత వరుసగా 4 సార్లు ఒక వ్యక్తిని ప్రజలు నమ్మి ఓట్లేశారంటే ఆయన అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ప్రతిసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మాచర్ల వాసులు విలువైన ఓటు వేసి ఆయన గెలిపించుకుంటూ 20 సంవత్సరాలు నిర్విధకంగా ఎమ్మెల్యేగా అక్కడ ఉంచారు. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి నమ్మకంతో నిర్వధికంగా 20 సంవత్సరాలు గెలిపించుకుంటూ వచ్చారు. మరి 20 సంవత్సరాలు ఓడిపోతూ వచ్చిన వ్యక్తిని ప్రజలు నమ్ముతారా? ఆలోచించండి. ఒక వ్యక్తి కంటిన్యూస్ గా వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబమే. గతంలో జోలకంటి గారి మదర్ కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడ కూడా ఎమ్మెల్యేగా చేశారు. అటువంటి కుటుంబం నుంచి 20 సంవత్సరాలు వాళ్ళు నమ్మలేదంటే జూలకంటి బ్రహ్మారెడ్డి గతంలో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ అయి ఉంటారు. 9 మందిని విచ్చలవిడిగా నరికి చంపాడంటూ తన పైన కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. కాబట్టే ప్రజలు ఆయన నమ్మలేదనేది వాస్తవం. అందుకే నిరవధికంగా 20 సంవత్సరాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా అభివృద్ధిని
కాంక్షించి అభివృద్ధిని చూయించుకుంటూ ముందుకు వెళ్ళారు కాబట్టి ప్రజలు 20 సంవత్సరాలకి ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు గత 24 ఎలక్షన్స్ లో ఓడిపోవచ్చు. ఈవీఎంల మాయాజాలం అది అందరికీ తెలుసు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు వేస్తుంటే ఆయన ధైర్యంగా వెళ్ళి ఓటు మిషన్ ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన అక్కడ ఓట్ల విషయాన్ని బద్దలు కొడతాం ఒకటే మనం చూస్తున్నాం కానీ ఎలక్షన్ కమిషన్ అండర్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు ఎలా బయటికి వచ్చాయి? ఇందుట్లో ఎలక్షన్ కమిషన్, కూటమి ప్రభుత్వం, బీజేపీ వీళ్ళంతా కుమ్మక్కై కావాలని కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టినటువంటి ఈవీఎంల ఫుటేజ్ బయటకు వదిలింది. ఎందుకు వదిలింది? అది కూడా టీడీపీ నెట్వర్క్ ఛానల్లోనే ముందు ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలి. సో ఆ కేసు పైన ఆయన అరెస్ట్ అవటం అందరికీ తెలుసు. ఆ తర్వాత అది కాదు వేరే కేసు పెడతాం కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ చూసుకుంటూ పోతే పిన్నెల్లి బ్రదర్స్ పైన ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి అనేది మాత్రం మనకు అర్థమైపోతుంది. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో సొంత నియోజకవర్గానికి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది. టీడీపీ నాయకుల హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన కోర్టు ఆదేశాలతో గుంటూరు, హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్న పిన్నెల్లి సోదరులు మాచర్లలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. గుంటూరు, హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్న పిన్నెల్లి సోదరులు అయితే గుంటూరు, హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్న పిన్నెల్లి సోదరులు మాచర్లో జరిగినటువంటి టీడీపీ నాయకుల హత్యలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అక్కడ హత్య జరిగిన వెంటనే స్కార్పియో పైన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి పేరు ఎందుకు ఉంది? అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా టీడీపీలో మంచి సీట్లు ఎక్స్పెక్ట్ చేసి ఆధిపత్యం వహించే వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఎస్పీ గారు అక్కడ ఉండి ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన గొడవే తప్పించి ఇందులో వైఎస్ఆర్సీపీ వారికి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం వెనక అసలు కారణం ఏంటి? ఆ తర్వాత ఆ ఎస్పీని టార్చర్ చేసి వేరే వేరే ప్రాంతాలకు మార్చడం, వేరే వేరే డిమోషన్ చేయటం యొక్క అంతరార్థం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే పిన్నెల్లి సోదరుల పైన రాజకీయంగా ఏ రేంజ్ లో కుట్ర జరుగుతుందో తెలుసు కదా. దీనంతటి కారణం ఏంటి? గతంలో చంద్రబాబు లాంటి వ్యక్తినే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో అడుగు పెట్టకుండా ఆపుతాడా అని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏడవలేక నవ్వలేక చెప్పిన మాటల ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈవీఎం కేసు కూడా మీరు చూసుకున్నట్లయితే ఈవీఎం బద్దలు కొట్టిన ఫుటేజ్ బయటకు ఎవడిచ్చాడు అనేది కూడా దర్యాప్తు జరగాలి కదా. దానిపైన ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? ఆ అక్రమ కేసులో గుంటూరు, హైదరాబాద్ లో తలదాచుకుంటున్న వ్యక్తులు వాళ్ళ ఊరిలో టీడీపీ వారు సొంతగా చంపుకున్న కేసులో వీళ్ళని విరికించడం వెనక రాజకీయ శక్తులు ఏ రేంజ్ లో పనిచేశాయో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ, పల్నాడులో ఉన్న ప్రతి ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాచర్ల నుంచి వస్తున్న వార్తలు పిన్నెల్లి బ్రదర్స్ కి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయట. మాచర్ల నుంచి వస్తున్న వార్తలు పిన్నెల్లి బ్రదర్ షాక్ ఇస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ పిన్నెల్లి సోదరులు ఎప్పుడు మాచర్ల వెళ్ళినా కొంతమంది రాజకీయ నాయకుల కాళ్ళ కిందన్న భూమి వారికి తెలియకుండానే కంపించి, వారికి తెలియకుండానే చెమట నుదిటి నుంచి కణతల నుంచి కారి కింద పడుతూ ఉందంట. ఆ భయం రేపింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ నెల్లూరు జైలు నుంచి విడుదలై వస్తుంటే అడుగడుగున ఆయనకి నిరాజనాలు పడుతూ కొన్ని వందల వేల మంది ఆయన అభిమానులు ఆయనకి స్వాగతం పలికారు. మాచర్ల రావడానికి 18 గంటలు పట్టింది. దగ్గర 16 నుంచి 18 గంటలు. అంటే ఇది చూస్తే ఎవడి కాళ్ళు వనకాలి? ఎవరు దీని గురించి ఆలోచించాలి? ఎవరు దీని గురించి పట్టించుకోవాలంటే ప్రతిపక్షం. అంటే ఇప్పుడు అధికారంలో ఉండి మేమే తోపులు అనుకుంటున్న వాళ్ళకి కాళ్ళ కింద భూమి వనకటమే కాదు, గుండెల్లో హార్ట్ బీట్ కూడా వాళ్ళది వారికే వినిపిస్తూ ఉందంట. అటువంటి సిచ్యువేషన్ ని రివర్స్ చేసి రాసి పాపం వార్తలు అసత్యాల్ని ఇలా పంప్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకేమంటారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత బ్రహ్మానంద రెడ్డి నియోజకవర్గాన్ని సమూలంగా మార్చేస్తున్నారు. అయితే సమూలంగా మార్చేశారంటే ఏమి చేశారో చెప్పాలి కదమ్మా. సమూలంగా మార్చేశారంటే అక్కడ ఏమి అభివృద్ధి చేశారో ఆ పనులు ఏంటో చెప్పాలి కదా. మహా అయితే ఏం చేశారు? మొన్న అన్ని ఏరియాలకి
వెళ్ళి లడ్డు ప్రసాదంలో సోన్సు అన్నట్టు కలిసింది అంటూ గుంటూరులో విజయవాడలో ఎలాగో పోస్టర్లు పెట్టారు. అక్కడ పోస్టర్లు తీసేసిన తర్వాత మార్చర్లో మరో రోజు పోస్టర్లు పెట్టారు. అంతకుమించి అక్కడ ఏం జరగలేదంట. ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిజంగానే ఎంత బలహీనుడైతే ఆయనకి ప్రజల సపోర్ట్ లేదు అనుకుంటే ఆయన లొంగిపోతా అని చెప్పిన తర్వాత కూడా లోకల్ గా ఉన్నటువంటి గబ్బర్ సింగ్ అనే ఒక సిఐ, లోకల్ గా ఉన్నటువంటి చాలా మంది ఆయన ఇంటి చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరు రాకుండా ఫెన్షన్ చేసి ఆయనే సిఐఏ కర్ర పట్టుకొని కానిస్టేబుల్ లాగా అందరిని తరిమి తరిమి కొట్టి మీడియా మేము వెళ్తే మమ్మల్ని కూడా ఎలవ్ చేయకుండా వార్నింగ్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అంత బలహీనుడైతే మాచర్ల నియోజకవర్గం మొత్తంలో ఎందుకు అన్ని బారికెట్స్ పెట్టారు, ఎందుకు అన్ని అడ్డంకులు క్రియేట్ చేశారు? ఆయన అభిమానులు ఆయన వచ్చి ఆయనకు మద్దతు పలకూడదని రాజ్యాంగంలో రాశారా అని అడుగుతున్నారు. దీనంతటికి కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఆయన కోసం వస్తే ఎంత వరకైనా వెళ్తారనే భయంతోనే ఈ రేంజ్ లో కట్టడి చేశారు మాచర్ల మొత్తం. నేను ఉన్నా కదా ఆ రోజు అక్కడ, నాకు తెలుసు కదా ఏం జరిగింది అనేది. ఓకే, ఈ మార్పు మంచి దిశగా వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల బాగు, నియోజకవర్గం పురోగతికి కృషి చేస్తున్నారు. లైమ్ స్టోన్, దాచేపల్లి, గామాలపాడు ఈ చుట్టుపక్కల లైమ్ స్టోన్ ఉంటుంది. ఆ లైమ్ స్టోన్ ని కొంతమంది బాంబులు పెట్టి పేల్చేసి చిప్స్ లా కొట్టేసి ట్రక్ ఎత్తి పంపిస్తూ ఉంటారు. ఆ లైమ్ స్టోన్ ఒక్కొక్క ట్రక్ కి ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా మేడం మీకు? తెలుసా? పల్నాడు నియోజకవర్గంలో ఎవరో తెలుసుగా, ఎంపీ ఎవరో తెలుసు, ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుగా. అలాగే మాచర్లలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటనేది కనీసం మచ్చుక్కైనా రెండు చెప్పగలరా? ఈ రోడ్లు వేశారు, ఈ స్కూళ్ళు కట్టారు, ఈ అంగన్వాడీ కేంద్రాలు కట్టారు, ఈ కాలేజెస్ కట్టారు, దీనికి పర్మిషన్ ఇచ్చారేదని చెప్పగలరా? ఒకటన్నా చెప్పగలరా ఇప్పటిదాకా? మహా అయితే కక్ష సాధింపు రాజకీయాలు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సెటిల్మెంట్లు, దందాలు భయపెట్టి డబ్బులు తీసుకోవడం తప్పించి అంతకుమించి ఏమన్నా జరుగుతుందా మాచర్లో అనేది అందరికీ డౌట్ గా ఉంది మేడం. వాస్తవాలు చెప్పండి. నెక్స్ట్, గతంలో అనేక గ్రామాలు వర్గ విభేదాలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో అచ్చుడికి పోతే ఇప్పుడు వర్గ విభేదాలు, ఫ్యాక్షన్ రాజకీయాల ఎప్పుడు? గత 20 సంవత్సరాలన్నా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫస్ట్ 5 years తర్వాత మిగిలిన 15 సంవత్సరాలు ఎప్పుడన్నా వర్గ విభేదాలు కానీ ఇలా కక్షపూరితమైన హత్యలు కానీ జరిగినాయా? ఒకటి చూపించుద్దాం. వాళ్ళ కుటుంబం పైన దాడి చేస్తే తప్పించుకు పారిపోతూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని రక్షించుకోవడానికి ఏమైనా చేశారు కానీ అంతకు మించి ఏం చేయరు. ఎలక్షన్ జరిగిన ప్రతిసారి లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు చేస్తున్న దారుణాల నుంచి వారి క్యాడర్ను రక్షించుకోవడం కోసం వారు ప్రాణాల కోసం పోరాడుతూ పరుగులెడుతూ తప్పించుకున్నారు తప్పించి ఇప్పటివరకు ఎప్పుడు వీళ్ళు వెంటబడి ఇలా యాక్చువల్ చేసింది ఎక్కడ లేదు కదా. అర్థం కాదా మీకు? నేను చాలా వీడియోలు చూసా. వాళ్ళ కారు పైన అటాక్ చేయడం కోసం కత్తులు, రాడ్లతో, కర్రలతో ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తల పైన కారు పోనిచ్చి తప్పించుకు పారిపోయిన ఘటనలు వాళ్ళు నేను చూశాను. అటువంటిది ఏం చేద్దాం చెప్పండి? వీళ్ళు చెప్పిందంతా మనం నమ్మాలి. ఇప్పుడు పాత కక్షలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి ప్రజలకు అవసరమైన పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేసేందుకు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చేసేందుకంటే చేసి మీరు చెప్పాలి కదా. చెప్పలేదేంటి? చెప్పండి మేడం, ఏం చేశారు చెప్పండి అక్కడ. గతంలో టీడీపీ కార్యకర్తలను వెంటాడి వేధించి నియోజకవర్గం నుంచి తరిమేసిన పరిస్థితులుండేవి. వెంటాడి వేధించి నియోజకవర్గం నుంచి తరిమేశారా? మరి ఇప్పుడు వచ్చారు కదా, మీరు కూడా వెంటాడి వేధించి తరిమేస్తున్నారు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళనే అధికారంలో ఉన్నటువంటి గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళని మీరు తరిమేస్తున్నారు కదా. అటువంటిది కార్యకర్తలు ఎంత చెప్పండి మీకు? నేనొచ్చి అడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉన్న ఇళ్లలో అందరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి ఇక్కడ జరుగుతుందంటే ఏమన్నారు తెలుసా? మేము మాట్లాడితే మా పైన కేసులు పెడతారు, మేము ఆల్రెడీ మా పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏంటి 18 నుంచి 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 20 సంవత్సరాల లోపల చాలా మంది కుర్రోళ్ళు నేను అడిగా, మా పైన రౌడీ షీట్, మమ్మల్ని మాట్లాడితే తీసుకెళ్లి లోపల పెడతారు, ఆయన ఎవరో ఎస్సీఐ గబ్బర్ సింగ్ ఉన్నాడు, ఆయన రెస్ట్రిక్ట్ చేస్తాడు, ఏదేదో చెప్తున్నాను. నాకు నేను అడిగా ప్రతి ఒక్కరిని, నా బయట్స్ ఉంటే చూసుకోండి మీరు. అటువంటి రెస్ట్రిక్టెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? వీళ్ళు కదా. కనీసం మాట్లాడే హక్కు కూడా లేదు మాచర్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి.
ఇంకా ఎప్పుడన్నా పిన్నెల రామకృష్ణారెడ్డి వస్తున్నాడంటే గుండెల నిండా ధైర్యంతో నిండినటువంటి అభిమానంతోటి వచ్చి ఆయనకి అండగా నిలబడుతూ ఉన్నారంటే ఇప్పటికి కూడా ఎంత గ్రేటో చూసుకోండి. ఇప్పుడు అలాంటి అరాచకానికి తెరపడటంతో హ్మ్. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడానికి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల విభేదాలతో పప్పు గడుపుకునే పెత్తందారులకు ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే నాయకులకు ఎలాంటి తేడా ఉంటుందో చెప్పడానికి మాచర్ల నియోజకవర్గం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. నిజమేనమ్మా. మొన్నే ఎవరో కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఫోనుల్లోనే బెదిరించినటువంటి వాయిస్‌లు కూడా మా దగ్గరున్నాయి. అక్కడ కలెక్షన్స్ ఎలా ఉంటాయో కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? ఎలా, ఎవరు, ఏం చేస్తున్నారనేది కంప్లీట్‌గా మేము ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ మాచర్ల, ఓవరాల్‌గా డిస్ట్రిక్ట్ మొత్తం, స్టేట్ మొత్తంలో కూడా ఏం జరుగుతుందో ఒక టీమ్స్ ఉన్నాయి. ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంది. వాళ్ళంతా కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2 నెలల్లో ప్రతి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పూర్తి సమాచారం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా దగ్గర అంతా డేటా రెడీగా ఉంది. ఒక్కొక్కరి బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెడతానికి సిద్ధంగా ఉన్నాం. డౌట్ లేదు అందుట్లో. చూద్దాం ఎవరు అభివృద్ధి చేశారో ఏంటో అనేది. రాజకీయాలంటే ప్రత్యర్థులపై కక్ష సాధించు. మరి అదే కదా మీరు చేసింది. ఏ తప్పు చేయకుండా ఎక్కడో హైదరాబాద్‌లో, గుంటూరులో తలదాచుకుంటున్నారని మీరే జెప్పారు. వాళ్ళు లేనప్పుడు మాచర్లో జరిగిన హత్యకు వాళ్ళే కారణం అంటూ ఉన్నారు. కనీసం స్క్రిప్ట్ రాసేటప్పుడు చూసుకోవాలి కదా ఇవన్నీ. హైదరాబాదు, విజయవాడలో, గుంటూరులో తలదాచుకునేటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి సోదరులు ఆయ వారు లేనప్పుడు మాచర్లో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే అధికారం కోసం కొట్టుకొని చచ్చిపోతే, దాని ఎనక జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి గారు నేముందా? లేకపోతే ఆ గిఫ్ట్ ఇచ్చింది జూలకడ్డి గారా? ఆ కారు ఫస్ట్ నడిపింది జూలకడ్డి గారా? ఇయన్నీ వీడియోస్ ఎవరైతే చంపారో వాళ్ళు ఆయన పక్కనే నుంచొని ఫోటోలు గూడా అందరి దగ్గర ఉంటే, మీరు ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు? అక్రమ కేసులు పెడతాం. తప్పు, అక్రమంగా వేధించడం తప్పు. దీన్ని కదా వేధించడం అంటారు. ఆ మాత్రం గూడా తెలీదా మీకు? వేధించడం ఇప్పుడు ఇంకో పాయింట్‌కెళ్ళండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా అక్రమ కేసుల్లో ఇరికించి వేధించిన ఘటన ఒక్కటన్నా మీరు చూయించగలరా? హ్మ్. చూయించలేరు కదా! అదే విషయం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలు లక్షల కోట్లు దోచుకుని దాచుకోవడం అనుకునే వాళ్ళకి, పాలిటిక్స్ అంటే ప్రజలకు సేవ చేయడం అనుకునే వాళ్ళకి మధ్య తేడాని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. యెస్. ఇది గమనించాలి. 1000 కోట్లు అనే అమ్మాయి ఏదో చదివింది. ఓకే. 1000 కోట్ల గురించి నాకు తెలీదు గానీ, జూలగంటి బ్రహ్మారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా అధికారంలో లేడు. 25 సంవత్సరాలుగా ఆయనకి పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తి పార్టీ నుంచి ఒకసారి సస్పెండ్ అయ్యి కూడా అయ్యాడు. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఎలా ఇచ్చారు? ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీట్ ఎలా ఇచ్చారు టీడీపీ వాళ్ళదనేది ఆలోచించాలి. ఓకే. సీట్ ఏదో ఇచ్చారంటే, అంతగా నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రత్యర్థుల పైన దాడి చేసి, ప్రత్యర్థులను లొంగదీసుకొని అక్రమ కేసులు పెట్టి, అక్రమంగా వాళ్ళతో అన్నీ చేయించుకునేటట్లయితే, ఈ పాటికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పైన దగ్గర డబ్బులేమైనా ఉండేయా? నిజంగా ఆయన బ్రతికుండేవాడా? నిజంగా వీళ్ళంత దుర్మార్గులే అయితే ప్రత్యర్థులను ఉంచుతారా? లేదు వాళ్ళ పైన ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా దాడి చేసిన ఘటనలున్నాయా? లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు 20 సంవత్సరాలు తలుచుకుంటే వాళ్ళ ప్రత్యర్థి మొత్తాన్ని సమూలంగా తీసేయలేరా? భయభ్రాంతులకు గురి చేయలేరా? మళ్ళీ అసలు 20 సంవత్సరాల నుంచి పోటీ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఎలా డబ్బులు కూడగట్టుకొని ఎలా సీట్ ఇచ్చారు? ఎలా ఎక్కడి నుంచి డబ్బులతో తీసుకొచ్చారు? ఇలా అన్నీ చాలా ప్రశ్నలున్నాయి. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తి అంత అధికారం 20 సంవత్సరాలు అనుభవించినటువంటి ఎమ్మెల్యే అనుకుంటే అలా ప్రత్యర్థుల్ని మొత్తాన్ని లేకుండా చేయగలుగుతారా? లేదా? మరి చేశారా? లేదు కదా! గతంలో ఈ హత్యలేమైనా జరిగినాయా? లేవు కదా! మరి ఇటువంటియన్నీ లేకుండా ఆ కుటుంబం పైన ఎందుకింత కక్ష సాధిస్తున్నారంటే నిర్వధికంగా 20 సంవత్సరాలు ప్రజలకు మంచి చేసి సుపరిపాలన అందించి వాళ్ళ నమ్మకాన్ని చూరగొని ఇప్పుడొచ్చినా గూడా వేలల్లో జనం వస్తుంటే, ఆ తాకిడిని తట్టుకోలేక ఇటువంటి అసత్య వార్తల్ని కొద్దిగన్నా ప్రజల్లోకి పంపిస్తే, ఆటి ద్వారా ఒకలో ఇద్దరో ప్రమాదం అయితే, ఒకలో ఇద్దరో దానికి దూరం అవుతారు పార్టీకని ఒక రకమైనటువంటి బ్యాడ్ క్రియేట్ చేయడం కోసం తప్పించి, ఇందుట్లో వాస్తవాలు లేనే లేవన్నది మాత్రం వాస్తవం. వారు ఎంత కరెక్ట్‌గా అసత్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నది
క్షుణ్ణంగా పరిశీలించండి. వాస్తవాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.